హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తారీఖున అంటే ఆదివారం ఎసెన్షియల్ మీటప్ జూన్ 28, 2026ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన అంశాలు మీతో పంచుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే దీన్ని అటెండ్ అవ్వాలి, ఎవరికి ఇది ఉపయోగపడుతుందనే అంశాన్ని షేర్ చేయబోతున్నాను. సో మనం అందరం కూడా ధ్యానం చేస్తూ ఉంటాము, రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటాము. కొంతమంది పూజా పద్ధతులు కానీ ఇలా చాలా ఉంటాయి. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ప్రస్తుతం ఉన్న స్థితుల నుంచి ఉన్నతమైన స్థితుల వైపుగా వెళ్తూ ఉంటుంది. దాన్నే అధిరోహణ ప్రక్రియ అంటారు. సో ఈ అధిరోహణ ప్రక్రియనే ఇంగ్లీష్లో ఎసెన్షియల్గా చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఈ ధ్యానము, జ్ఞానము ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మన చుట్టూ ఎందుకు వస్తున్నాయంటే ఈ ఎసెన్షియల్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళమని మనకు ఒక అవగాహన కల్పించడానికి వస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ ఎసెన్షియల్ మీద మరింత అంటే ఈ అధిరోహణ ప్రక్రియ మీద మానవుడు మాధవుడిగా అంటే పూర్తి దైవంగా ఈ మరణము, లేమి, ఇతరుల మీద ఆధారపడము ఇటువంటి అంశాలను అధిగమించి ఒక దైవంగా జీవించే తత్వాన్ని ఎలా నింపుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు. అయితే వాస్తవంగా అసెన్షన్ అనే ప్రక్రియ ఏం చెప్తుంది, దాన్ని పొందిన మాస్టర్స్ నుంచి ఎటువంటి గైడెన్స్ అనేవి మనకి అందాయి, దాన్ని ఫాలో అవుతున్న మాస్టర్స్ ద్వారా ప్రసంగాలు కానీ ఈ యొక్క అసెన్షన్ మీద మరింత వివరణ కానీ ఈ యొక్క సెషన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మానవాళి యొక్క ఉన్నతికి మనం చేస్తున్న ఒక ప్రయత్నం కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. వేదిక విజయవాడలో వైకుంఠపురం ఫంక్షన్ హాల్, ఏరియా వచ్చేసి లబ్బిపేట ఏరియా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ ఉంటుంది. 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. బట్ మెయిన్ సెషన్ అనేది 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ 8 గంటలకల్లా చేరుకునే ప్రయత్నం చేయండి. ఈ ఎసెన్షియల్ ప్రక్రియ అనేది ఇప్పుడు ఈ సమయంలో మనం ఏదైతే ఒక టైం పీరియడ్లో వెళ్తున్నామో టెక్నాలజీ పరంగా చూసుకున్నా కానీ ధ్యానము, జ్ఞానము, పోర్టల్ ఓపెనింగ్స్ ఇవన్నీ ఏంటి అంటే మన యొక్క ఉన్నతికి సహకరించేలాగా ఎర్త్ అనేది రెడీ అవుతుంది అనమాట. అంటే ఎర్త్ రెడీ అవ్వడం అంటే ఏంటి, ఎర్త్ మీద ఉన్న హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎవల్యూషనే ఎర్త్ ఎవల్యూషన్. మానవుడి యొక్క ఆలోచన విధానమే ఎర్త్ యొక్క ఎసెన్షన్కి కారణమవుతుంది. కాబట్టి సో మన ఆలోచన విధానాన్ని ఎంత హయ్యర్గా షిఫ్ట్ చేసుకోవచ్చు అనేది కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ టైం జోన్ అనేది మనకి పర్ఫెక్ట్ టైం జోన్ అని చెప్పుకోవచ్చు ఎసెన్షన్కి. సో ఇది పత్రిజీ గారు కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. వేరే మాస్టర్స్ కూడా ఒక టైం అనేది వచ్చింది, రామ్తా మాస్టర్ నుంచి కూడా ఆ టైం అనేది వచ్చింది. రామ్తా వారియర్స్గా మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇలాగే ఎన్నో అంశాలు మనకి సపోర్ట్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఈ ఎసెన్షియల్ మీద దృష్టి పెట్టినట్లయితే కనుక ఎన్నో మార్పులు అంటే భౌతికంగా చేస్తున్న అంశాల కంటే కూడా ఈ యొక్క ఆలోచన స్థాయిలో, అసెండింగ్ స్థాయిలో చేసే మార్పులు ఎంతో ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయనడానికి ఎటువంటి సందేహం లేదు. సో ఈ ఎసెన్షన్ అనేది ఏంటి అంటే పూర్తిగా నన్ను నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియలో మాస్టర్స్ నుంచి మనం అయితే అందుకున్నామో, ఎగ్జాంపుల్గా రామ్తా మాస్టర్ అవ్వచ్చు, లార్డ్ అడామా అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎంతో అసెండెడ్ మాస్టర్స్, లేదా తమిళనాడులో ఉన్నటువంటి వల్లల రామలింగ స్వామి గారి యొక్క టీచింగ్స్ అవ్వచ్చు. ఇలా వీటన్నిటి యొక్క ఎసెన్స్ని, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎసెన్షన్ అనే పాయింట్ని తెలియజేయబోతున్నాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ఉన్నతమైన స్థితిని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక స్పష్టమైన వివరణ అనేది ఇక్కడ అందించబడుతుంది. దీన్ని కేవలం మనం ఎందుకు తీసుకువెళ్తున్నామంటే ఇంతకుముందంటూ గురువులు ఎవరైతే అంటే పత్రిజీ గారు అనుకోవచ్చు, లేకపోతే మాస్టర్ సివివి గారు అనుకోవచ్చు, అలాగే ఎంతోమంది ఈ ప్రక్రియల పట్ల ఎంతో మార్పుతోటి ముందుకు తీసుకువెళ్ళారు. హీలింగ్ ప్రక్రియలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎసెన్షియల్ ఇవన్నీ పార్ట్. ధ్యానం ద్వారా శుద్ధి చేసుకోవడము, వీటన్నిటిని దాటి వెళ్ళడము, కర్మలను దాటి వెళ్ళడము ఇవన్నీ కూడా ఎసెన్షియల్లో వన్ ఆఫ్ ది పార్ట్. కాబట్టి సో ఎవరైతే ఈ పరిమితమైన తత్వంలో కాకుండా, పరిమితమైన జీవన విధానంలో కాకుండా తనను తాను ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్ళే, అది జ్ఞానంలో అవ్వచ్చు, లేకపోతే భౌతికంగా అవ్వచ్చు, ఎటువంటి అంశాల్లో అయినా సరే పరిమితమైన అంశాల నుంచి అపరిమితమైన అంశాల వైపు వెళ్ళడమే ఎసెన్షియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని మీకు తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9391404285 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్ కానీ చేసి ఇలా మేము 28వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి ఎసెన్షియల్ మీటప్ విజయవాడ దానికి అటెండ్ అవ్వాలనుకుంటున్నామని చెప్పేసి మీ పేరుని నమోదు చేసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేసి మరిన్ని వివరాలు ఆ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.